హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఈ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై 8 నుంచి అయితే సిబిటి తరహాలో ఎగ్జామ్స్ అయితే జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక వాటికి సంబంధించి ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్కి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఉండడం జరిగిందండి. దానికి సంబంధించి అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి కొన్ని పోస్టర్స్కి డ్యూయల్ అంటే 2 పేపర్లు ఉంటాయి కాబట్టి 2 పోస్టులు అప్లికేషన్ చేశారు కాబట్టి 2 పరీక్షల్ని ఒకే చోట రాయవచ్చు అంటూ కూడా ఇక్కడ డిఎస్సిపై పాఠశాల విద్యాశాఖ ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుందండి. ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించినటువంటి డిఎస్సి పరీక్షలు ఉంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరు కావచ్చని పాఠశాల విద్యాశాఖ అయితే తెలిపింది. బట్ వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ కొన్ని ఇంకా డౌన్లోడ్ చేయలేదండి. కొంతమంది క్యాండిడేట్స్ అయితే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదు. దానికి సంబంధించి కూడా ఒకసారి క్లియర్గా చెప్తాను నేనైతే. ఇక ఆ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో, మధ్యాహ్నం మరొక జిల్లాలో పరీక్షలు ఉన్నాయి. ఇలా ఎందుకున్నాయంటే అలాగే సెంటర్స్ కూడా చేంజ్ చేయడానికి గల కారణం ఏంటంటే నాన్ లోకల్ పోస్టులకు సంబంధించి కొంతమంది క్యాండిడేట్స్ దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఇతర జిల్లాల పరీక్ష కేంద్రాలు ఇచ్చారని వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్పందించిన విద్యాశాఖ అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే చోట పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసే అవకాశం ఇస్తామని తెలపడం జరిగింది. ఇక వారికి సంబంధించిన హాల్ టికెట్లు మార్చి ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు. ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. బట్ ఇదైతే కొంచెం అంటే కన్ఫ్యూజ్గా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ తెలుగులో ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకో హిందీలో కూడా అదే మార్క్స్ వేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది. బట్ అది ఎంతవరకు కరెక్టో కూడా మనకు కూడా ఐడియా అయితే లేదు. ఇక విద్యాశాఖ అయితే ఈ విధంగా స్పష్టం చేసిందండి. ఈ నెల 18 నుంచి అయితే ఆన్లైన్ విధానంలో అంటే సిబిఆర్టీ తరహాలో ఈ డిఎస్సి పరీక్షలు అయితే ప్రారంభం అవ్వనున్నట్లు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు రాగానే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తారండి. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.